బంజారా హాస్పిటల్స్. నేను 1968లో హైదరాబాద్ వచ్చినప్పుడు అశోక్ ఏ హాస్పిటల్స్ జడ్ హాస్పిటల్స్ అని చూసేవాళ్ళం ఈ రోజు వరకు. కానీ నేను మెడిసిన్ చేయాలని హైదరాబాద్కి వస్తే నాకు మెడికల్ సీట్ రాలే ఆ రోజు 68లో. ఎందుకు రాలేదని చెప్పేసి నేను ఆ రోజు ఒకటి మరి ప్రభుత్వాలను క్వశ్చన్ చేశాను, నాకెందుకు రాలేదు. నా వెంబడి వచ్చినటువంటి ఆంధ్ర బంజారాకు వచ్చింది, నేను తెలంగాణ బంజారా నాకు ఎందుకు రాలేదని క్వశ్చన్ వేశాను. ఆ రోజు మూమెంట్ స్టార్ట్ అయితే 76 వరకు 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తెలంగాణలో కూడా ఆంధ్రలో ఉన్నట్టు తెలంగాణలో కూడా లంబాడి, బంజారా, ఎరుకల తెగలు, ఎస్టీలు అని చెప్పేసి యాక్ట్ పాస్ అయింది. అన్ని విధాలుగా అన్ని పోలికల నుండి యాక్ట్ పాస్ అయింది. ఆ యాక్ట్ ద్వారా ఈరోజు చూస్తుంటే బంజారా హాస్పిటల్ చూసి నాకు అందరికన్నా ఎక్కువ సంతోషపడాల్సింది నేనే. నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అగైన్ ఐ గాట్ ద విగర్ అండ్ విజన్ ఆఫ్ 1968. ఆ విధంగానే నాకు ఇప్పుడు ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి ద్వారా ఈరోజు బంజారాల యొక్క చరిత్రను రీరైట్ చేయడానికి ప్రారంభం. ఇదే బంజారా హాస్పిటల్ సాక్షిగా మా డాక్టర్ శంకర్ నాయక్ గారు కష్టపడి ఏదైతే మరి ఇది ప్రారంభించినారో, ఇది కేవలం ఇల్లు అలకగానే పండుగానే అనుకోకుండా దీన్ని పూర్తిగా నడిపిస్తారు అన్న వారి మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి బంజారా జాతి ముఖ్యంగా మరి వారి వెంబడి ఉన్నటువంటి శంకర్ నాయక్ గారి వెంబడి ఉండి నడిపిస్తున్న రాముల్ నాయక్ గారు మరి ముందుకు నడిపించి దీన్ని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా, దిగ్విజయంగా నేను అనుకున్న కోరిక ఈరోజు వేలాది మంది డాక్టర్లు మన బంజారా సమాజం, గిరిజన సమాజం వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను వారందరికీ శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై బంజారా, జై శివరాజ్.